Hi, I am Dr. Nikita, working in Elegant Dental Hospitals, KPHP, Kondapur, Manikunda and Banjara Hills. సో ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే హౌ టు మేనేజ్ పీడో పేషెంట్స్. అంటే మనకి చిన్నపిల్లలు 2 years నుంచి పళ్ళు పుచ్చిపోవడం చూస్తున్నామండి. దానికి కారణం ఏదైనా కావచ్చు, వాళ్ళ ఫీడింగ్ హ్యాబిట్స్ కావచ్చు, వాళ్ళ ఇర్రెగ్యులర్ క్లెన్జింగ్ కావచ్చు, మెయింటెనెన్స్ లేకపోవడం కావచ్చు, వాట్ ఎవర్ ద రీజన్. సో ఇప్పుడు పేరెంట్స్కి మొదటి భయం ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ద పెయిన్ ఆర్ ద కేరీస్, అంటే పుచ్చు కాకుండా వాళ్ళకి పెయిన్ కాకుండా వాళ్ళు మొదటిగా భయపడేది ఏంటంటే వాళ్ళ పిల్లలు ట్రీట్మెంట్ తట్టుకోగలరా, వాళ్ళు మేము మేనేజ్ చేయగలమా అంటే ఎస్ వీ కెన్ మేనేజ్. మీరు పీరియోడాంటిస్ట్ని సంప్రదిస్తే వాళ్ళకి పలు రకాలు తెలుసు టెక్నిక్స్ ఎలా మేనేజ్ చేయాలి కిడ్స్ని అని. సో వాళ్ళు ఒకవేళ క్రాంకీ ఉన్నా, వాళ్ళు చాలా భయపడిన ఇంజెక్షన్స్కి కానీ, లేదంటే వాళ్ళు ట్రీట్మెంట్ అసలు చైర్ కూడా ఎక్కము, మాకు అసలు ట్రీట్మెంటే వద్దు, పెయిన్ ఉన్నా పర్లేదు అని చాలామంది కిడ్స్ అసలు ట్రీట్మెంట్ సహకరించారు. సో అలాంటి వాళ్ళకు కూడా మేము ఎలా మేనేజ్ చేస్తామన్నది మీకు చెప్పబోతున్నాను. సో మీరు పీరియోడాంటిస్ట్ని కనుక రీచ్ అయితే దే నో ద బెటర్ వే టు మేనేజ్ ద కిడ్స్. సో ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తారంటే బేసిక్గా విల్ ట్రై టు ఫస్ట్ ప్యాంపర్ ద కిడ్ని ప్యాంపర్ చేసేసి వాళ్ళకి స్లోగా లోకల్ అనస్థీషియా ఇచ్చేసి, వాళ్ళు ఒకవేళ హైలీ అన్కోఆపరేటివ్ ఉన్నారు, లోకల్ అనస్థీషియా కూడా భరించలేరు, వాళ్ళు ఏం చెప్పినా వినలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మేము పేరెంట్స్ హెల్ప్ ద్వారా, అంటే ఇప్పుడు మదరో ఫాదరో లేకుంటే రిలేటివ్స్ ఎవర్ బ్రింగ్ ద కిడ్, వాళ్ళ ద్వారా మేము ఫిజికల్ రెసిస్టెన్స్ ద్వారా మేము కిడ్ని అనేది పట్టుకొని లోకల్ అనస్థీషియా ఇచ్చేసి ట్రీట్మెంట్ చేస్తాము. ఇప్పుడు ఇది చాలామంది ఎట్లా అంటే పట్టుకొని చేయడం ఇష్టం ఉండదు, ప్లస్ కిడ్కి ఎంత పట్టుకున్నా కూడా వాళ్ళు చాలా క్రాంకీ ఉండి వదిలించేసుకొని, లేకుంటే ఇర్రెగ్యులర్ డ్యామేజెస్, అంటే అనవసరంగా ఈ ట్రీట్మెంట్ బదులు వాళ్ళు ఇంకో డ్యామేజ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము ఏది ఆప్ట్ చేసుకుంటామంటే కాన్షియస్ సెడేషన్. కాన్షియస్ సెడేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు లోకల్ అనస్థీషియా అన్నది మేము ఇంజెక్షన్ ద్వారా ఇస్తాము, పేషెంట్కి అక్కడ నమ్మైపోతుంది. కానీ కాన్షియస్ సెడేషన్ ఏంటి అంటే మేము ఒక గ్యాస్ అన్నది యూజ్ చేస్తామండి. ఆ గ్యాస్ వాళ్ళు పీల్చుకున్నప్పుడు ఇది నైట్రోజన్ గ్యాస్ అనమాట. సో ఏమవుతుందంటే మజిల్స్ అన్ని రిలాక్స్ అయిపోతాయి, పేషెంట్ ఒక స్లీపింగ్ మోడ్కి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు హైలీ అన్కోఆపరేటివ్, హైలీ భయపడ్డ పేషెంట్స్ వాళ్ళకి కొద్దిగా ఈ నైట్రోజన్ ప్లస్ ఆక్సిజన్ మిక్స్ అయిన గ్యాస్ పీల్చుకుంటే కొంచెం రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైనా ఇంజెక్షన్ టెక్నిక్ చేయాలనుకున్నా కానీ, డీప్గా ఏదైనా కూర్చుని బాగా పెయిన్ ఉన్న పేషెంట్ కానీ, పస్ ఏమైనా వస్తున్నా, లేదంటే వాళ్ళకి ఏదైనా కింద పడిపోయి ఇరిగిపోయి వస్తారు, వాళ్ళకి బ్లడ్ కూడా వస్తుంటుంది, కానీ కిడ్ మాత్రం భయపడుతుంటాడు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఈ కాన్షియస్ సెడేషన్ అనేది పీల్చుకుంటే వాళ్ళు కొంచెం రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతారు. రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయినాక నేను యథావిధిగా నార్మల్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకా అడ్వాన్స్ ఏంటి అంటే జనరల్ అనస్థీషియా అంటాం. జనరల్ అనస్థీషియా అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా లోకల్ అనస్థీషియా ఇచ్చేసి కానీ, కాన్షియస్ సెడేషన్ ఇచ్చేసి కానీ చైర్ మీద చేసే ప్రొసీజర్ కాదు. దీనికి మనము ఆపరేషన్ థియేటర్లో చేయాల్సి వస్తుంది. ఇది సేఫా అంటే ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా సేఫే అండి, కానీ ఎవరికి అది ఇంపార్టెంట్ అన్నది చూసుకోవాలి మనం. సో జనరల్ అనస్థీషియా పేషెంట్స్ ఎప్పుడు ప్రిఫర్ చేస్తాము అంటే మోస్ట్లీ పేషెంట్కి ఏమైనా మెడికలీ కాంప్రమైజ్డ్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, లేకుంటే ఫిట్స్ కానీ, బ్లీడింగ్ డిజార్డర్స్ కానీ, హార్ట్ ఇష్యూస్ కానీ, లేదా ఇవన్నీ కాకుండా ఫుల్ మౌత్ అంటే అన్ని పళ్ళు పుచ్చిపోయినాయి, అన్ని పళ్ళు పెయిన్ వస్తున్నాయి, కానీ చైర్ సైడ్ చేయడానికి కోఆపరేట్ చేయట్లేదు, ఇలాంటి పేషెంట్స్ ఏమైనా ఉన్నా కూడా మనము జనరల్ అనస్థీషియా ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఆపరేషన్ థియేటర్లో ఏం చేస్తారంటే ఫుల్ బాడీ మత్తిచ్చేస్తారు, అంటే పేషెంట్ కాన్షియస్లో ఉండరు. ఇప్పుడు ఇందాక ముందు చెప్పిన కాన్షియస్ సెడేషన్, లోకల్ అనస్థీషియా పేషెంట్ కాన్షియస్లో ఉంటాడు, అంటే మనం ఏం చేస్తున్నామో బాబు కానీ పాప కానీ చూస్తారు, వాళ్ళకి అర్థమవుతుంది. కానీ జనరల్ అనస్థీషియా వచ్చేసరికి మొత్తం ఆపరేషన్ థియేటర్లో చేస్తారు. సో బాబుకి కానీ పాపకి కానీ మనం ఏం చేస్తున్నామన్నది తెలియదు, వాళ్ళని స్లీపింగ్ మోడ్లో ఉంటారు కంటిన్యూస్గా. సో ఆ టైంలో మనము నోరు ఓపెన్ చేసుకొని మన ఏ టీత్ అయితే ఎఫెక్ట్ అయి ఉన్నాయో మొత్తం ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేసేయచ్చు. సో ఈ 3 పద్ధతుల్లో పేషెంట్ కండిషన్ బట్టి మనము ఆప్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఎప్పుడైనా కానీ మీ కిడ్కి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ బెటర్ రీచ్ పీరియోడాంటిస్ట్ బికాస్ దే నో ద బెస్ట్ వే టు హ్యాండిల్ యువర్ కిడ్స్ అనమాట. So please reach your periodontist or you can reach me also. I'm working in Elegant Dental Hospitals. Dr. Nikita signing off. Thank you.